ఏ మంచి విషయమైనా ఒక మంచి ఆలోచనతో మొదలవుతుంది కదా. సో ఆ థాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనేది చాలా ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ థింగ్. అది పోస్ట్ కోవిడ్ తర్వాత ఎంతోమంది ఎన్నో సర్వీసెస్ స్టార్ట్ చేశారు. నాకు తెలిసిన సాఫ్ట్వేర్ కంపెనీస్, ఎన్నో హాస్పిటల్స్, నాతో వర్క్ చేసే మ్యూజిషియన్స్ కానీ ఎంతోమంది వాళ్ళ మైండ్ సెట్ మారిపోయింది టువర్డ్స్ ద సొసైటీ. ఒక వైరస్ మనల్ని ఎంతో ఆపేసింది, మన ఇంట్లో మనల్ని ఒక 2 ఏళ్ళు ఇంట్లో కూర్చోబెట్టేసింది, పనులు లేకుండా, ఎన్నో విషయాలు చేయకుండా. సో ఫ్రమ్ దెర్ ఇస్ చాలా లర్నింగ్ ఉండింది లైఫ్లో. ఓకే, ఇంతే కదా లైఫ్, వాట్ వీఆర్ గోయింగ్ టు టేక్ టు ది, అన్నీ చేస్తాం, బట్ వాట్ వీఆర్ గోయింగ్ టు టేక్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ, గివింగ్ బ్యాక్ టు ద పూర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లైక్ చిన్న చదువు లేని వాళ్ళకి చదువు చెప్పేయడం, దాని తర్వాత ఇలాంటి బ్లడ్ డొనేషన్ కానీ, ఇలాంటి హాస్పిటల్ సర్వీసెస్ కానీ, వాట్ ఎవర్ ఈ సేవా కార్యక్రమాలు మనం చేయాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ అ హ్యూమన్ మనం సంథింగ్ మన ఎంతో వాట్ ఎవర్ వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు. మనం ఎంత 1000 రూపాయలు ఎర్న్ చేస్తే ఒక 50 రూపాయలు ఇవ్వడము. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఇన్ దట్ డైమెన్షన్స్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అది అందరూ పాటించాలి. సో ఈ షో నాకు ఇట్ కేమ్ ఫ్రమ్ రియలీ ఫ్రమ్ వన్ ఆఫ్ ది, అంటే ఫ్రమ్ గ్రేటెస్ట్ పీపుల్ వీ నో. I think once I met ma'am Bhuneshwari madam, my mindset completely changed. How వీళ్ళందరూ ఇంత సోషల్ అవేర్నెస్తో ఎంత గ్రేట్గా టు గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ మోడ్లో ఎలా ఉన్నారు, ఎలా పనిచేస్తున్నారు రాత్రి పగలు అనేది. సో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇస్ డూయింగ్ సో మచ్ ఫర్ ద స్టేట్, బట్ తను మ్యామ్ ఇంటర్నల్గా చాలా వర్క్ చేస్తున్నారు టు మూవ్ దిస్ ట్రస్ట్ ఇన్ అ వెరీ బిగ్ వే. ఈ బ్లడ్ డొనేషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇట్స్ గ్రేట్ థాట్. ఆ థాట్ నన్ను చాలా మూవ్ చేసేసింది. ఒక లర్నింగ్స్ ఉంటాయి. సో వెంటనే వీ యాక్సెప్టెడ్ దిస్ షో డూయింగ్, దీన్ని ఎంత క్విక్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళి, దీన్ని ఎంత గ్రేట్గా ఈ తలసేమియా అనేది ఈ రోగాన్ని మన రాష్ట్రం నుంచి ఎలా దీన్ని వీ హ్యావ్ టు కంప్లీట్లీ ఎవారికేట్, దీన్ని ఎంత త్వరగా మనం క్యూర్ చేయగలం అనేది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ బ్యూటిఫుల్ థాట్. అండ్ ఇది మ్యామ్ మాకు ఈ ప్రపోజల్ చెప్పడం అండ్ మా టీం వెంటనే యాక్సెప్ట్ చేసి వెంటనే దీన్ని టేక్ ఓవర్ చేయడం. సో ఇట్స్ ఆల్ దట్ గాడ్స్ థింగ్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ అండ్ సో హానర్డ్ టు బీ రికగ్నైజ్డ్ ఫ్రమ్ సచ్ అ గ్రేట్ ఫ్యామిలీ ఫర్ దిస్ షో. ఇంత నా పైన ఒక నమ్మకం పెట్టుకుని మ్యామ్ కేమ్ ఫార్వర్డ్ టు నా పేరు ప్రపోజల్లో పెట్టి డూయింగ్ దిస్ షో అనేది. సో వీ టుక్ దిస్ వెరీ పర్సనల్ and it's my show, it's my family show, and I want to do it in a very big way, very very big way for our people. And ee show ni meeru super successful chese baajata మన అందరికీ ఉంది. సో ఇట్స్ నాట్ దట్ నేను చెప్పాను కదా, ఇట్స్ నాట్ దట్ టేకింగ్ అవే ఇది కాదు, బట్ సంథింగ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. సో మీరు ఖర్చు పెట్టే ఒక్కొక్క డబ్బు ఈ టికెట్లో దిస్ విల్ గో టు ది పీపుల్ హూ ఆర్ సఫరింగ్ అండ్ హూ ఫ్యూచర్లో ఎవరు సఫర్ అవ్వకుండా ఉండడానికి కూడా ఈ మీరు ఇన్వెస్ట్ చేసే ఒక్కొక్క రూపాయి ఆ షోలో మీరు పెట్టే ఒక్కొక్క రూపాయి ఇట్ విల్ గో బ్యాక్ టు ద సొసైటీ అగైన్. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ అ వెరీ ట్రస్టెడ్ ఆర్గనైజేషన్, మీ అందరికీ తెలుసు. అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ ప్రివిలేజ్డ్ అండ్ హానర్డ్ టు బీ ఇన్ దిస్ స్టేజ్ టుడే ఎక్స్ప్రెసింగ్ దిస్. అండ్ 15th రోజున, Feb 15th రోజున, it's going to be a very very big show never Vijayawada has seen. Actually in Andhra Pradesh, this is one of the biggest shows ever. So there's going to be 50+ musicians, singers performing all the stars songs gani whatever it is, like oka live concert ela untundo. It's going to be a like 3.5 hour non-stop musical show. And దీనికి సీఎం గారు వీళ్ళందరూ వచ్చి ఆనర్ చేయడం నాకు నిజంగా ఇప్పుడే ఐఎమ్ సీయింగ్ సో చాలా టెన్స్గా ఉంది. హౌ సాస్ గోయింగ్ టు ఎంజాయ్ అండ్ హౌ మ్యామ్ టు గోయింగ్ టు ఎంజాయ్ and Balakshna garu. So of course first time I'm doing a concert before all these people. I'm so excited. And so be there, andaru meer randi, support cheyandi. Stage plan ippude anni chupicharu, lightings and everything chupicharu. Nothing less than a very big rock concert laga undi actually ga. It's so much of interest and talent put in. So be there on 15th.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీ టికెట్ ఆఫ్ యువర్ మనీ ఈజ్ గోయింగ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్, అండ్ వాళ్ళకి మనం వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ, అండ్ హోప్ ఆల్ ద యంగ్ క్రౌడ్ ఆఫ్ Vijayawada, Guntur, and whatever the closer places come to this show and make it a successful one. Again, I'm thanking the entire trust committee and everyone who are all there, andaru day and night work chestunaru vallu. And one more time I want to thank ma'am, such an energetic, humble, happy and most energetic human I've ever met in life, and really happy and grateful and honored again. And see you all on February 15th. Let's have a rocking night, and you'll go with great memories, and I'm here to give you all the best. Thank you. Ee roju ee press meet ki మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సమాజమే దేవాలయం, ప్రజల్లే దేవుళ్ళు అని ఏ స్ఫూర్తితో నమ్మి ఈ ట్రస్ట్ స్థాపించారో ఆ స్ఫూర్తితోనే, ఆ నమ్మకంతోనే ఈ ట్రస్టు ఉండేది, ఉంటాంది, ముందుకు కూడా ఆ స్ఫూర్తితోనే వెళ్తుంది. అట్లానే ఈ సమావేశం మెయిన్గా థాలసీమియా గురించి. థాలసీమియా అనేది ఇట్ ఈస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్. దీంతో రక్తం, హిమోగ్లోబిన్ అనేది ఎంత మెడిసిన్స్ ఇచ్చినా, అవసరమైన అన్ని ఇచ్చినా కూడా దీంట్లో రక్తం ఎప్పుడు ఉండాల్సిన ఆ పర్సంటేజ్ కంటే కిందకి పడతా ఉంటుంది. దాంతో ఆ బాధపడుతున్న వ్యక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ అందరికీ తెలుసు, రక్తం తక్కువగా ఉన్నప్పుడు మనం ఆరోగ్యరీత్యా చాలా ఎదుర్కొంటాం. అదే కాకుండా ఎస్పెషలీ థాలసీమియాతో బాధపడుతున్న వ్యక్తులు, ఎస్పెషలీ పిల్లలు, వాళ్ళు ఆఖరికి ఊపిరి తీసుకోవటానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంకా అక్యూట్ థాలసీమియా బాధితులు వాళ్ళకైతే 2-4 నెలల్లోనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎమ్మటే జరగాలి. ఆ ట్రాన్స్ఫ్యూషన్ జరగాలంటే మీ అందరికీ తెలుసు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే దానికి అంత అవసరం రక్తం. అందుకే నేను కోరేది ప్రతి ఒక్కళ్ళని, మీరందరూ మీ కుటుంబం సమేతంగా, అదే కాకుండా మీ స్నేహితుల్ని ప్రోత్సహించి వాళ్ళందరినీ దగ్గరుండే బ్లడ్ బ్యాంక్స్కి కానీ ఏదైనా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ జరుగుతున్నప్పుడు మీరందరూ పాల్గొనాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు డొనేట్ చేసిన ఆ రక్తం చాలామంది జీవితాల్ని నిలబెడుతుంది. అదే కాకుండా వాళ్ళ జీవితాల్లో మీరు ఒక వెలుగిచ్చిన వ్యక్తుల్లాగా మిగిలిపోతారు. వాళ్ళ దీవెనలు మీకే కాకుండా మీ కుటుంబం కూడా అది లభిస్తుంది. అట్లానే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేము ఈ థాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేయాలనుకున్నాం. మా ఆలోచనప్పుడు మీ అందరికి తెలుసు, ఈ సెంటర్స్ ఓపెన్ చేయాలంటే చాలా డబ్బు అనేది చాలా అవసరం. ఎట్లా అంత డబ్బు మనం సేకరించగలం, హౌ టు డూ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని మేము ఆలోచించేటప్పుడు మాకు ఎమ్మటే గుర్తుకొచ్చింది మ్యూజికల్ డైరెక్టర్ తమన్ గారు. మేము తమన్ గారు మా టీం వెళ్ళి ఆయన అప్రోచ్ అయినమ్మటే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఇట్ ఈస్ ఫర్ ద ట్రస్ట్, ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అని ఆ ఆలోచనతో ఆయన ఎమ్మటే అన్నారు, ఏ డేట్ మీకు కావాలి ఆ డేట్లో నేను రెడీగా ఉంటాను, మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అది అందరూ చేయలేంది. అంత గొప్ప మనసుతో ఆయన ఎమ్మటే
మా థాట్, మా ఐడియాస్ని ఆయన ఒప్పుకుని ఐ విల్ టేక్ పార్ట్ ఇన్ దిస్ మ్యూజికల్ నైట్, దిస్ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని ఆయన ఎమ్మటే ఒప్పుకున్నారు. ఇంకొకటి, దేవుడు తమ్మన్నే కాదు ఆయన కుటుంబాన్ని కూడా ఎప్పుడు ఆయన దీవెనలు ఉంటాయి. ఎందుకంటే మాతో పాటు, మా ట్రస్ట్తో పాటు ఆయన 2-3 వారాలు మేము చేసిన సేవా కార్యక్రమాలు చూశారు, ప్లస్ విన్నారు. అవి చూసినమ్మటే ఆయన ఒకటే అన్నారు, ఐఎమ్ డూయింగ్ దిస్ షో ఫ్రీ. నేను ఈ షో ట్రస్ట్కి ₹1 కూడా నేను తీసుకోను. ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఆ గొప్ప హృదయంతో మన తమ్మన్ గారు అది ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు. అట్లాంటి వ్యక్తులు మనం చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం. నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనం తిరిగి మన తెలుగు తల్లికి మన రుణం తీర్చుకోవాలి. మనందరం కష్టపడతాం. కష్టపడినప్పుడు మనకి లభించిన ఆ డబ్బుతో, అది ₹10 అవని, 1000 అవని, 1,00,000 అవని, కోట్లు అవని, మనం ఏదో ఒక సేవా కార్యక్రమం మన సమాజానికి మనం ముందుకి తీసుకెళ్ళాలి. ఆ గొప్ప మనసుతో మనం తిరిగి సమాజ సేవా కార్యక్రమాలు ఏదో విధంగా మనం చేయబట్టి ఒక ఉపయోగకరంగా మనం చివరికి ఉండాలి. చివరికి నేను ఏం చెప్పాలంటే మనం సంపాదిస్తాం, అది మనతో రాదు. చివరికి మనతో వచ్చేది చేసే మంచి పని, ఆ పేరు అనేది ఒకటి మిగిలిపోతుంది, మనం ఇక్కడ ఉన్నా లేకపోయినా కూడా. అట్లా మేము అనుకున్నప్పుడు ఈ మ్యూజికల్ నైట్ అనేది, ఈ ప్రోగ్రాము February 15th ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ ఆన్ February 15th ముందుకు తీసుకెళ్తున్నాం. బుక్ మై షోలో టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఈ టికెట్ కొనుక్కుని కుటుంబం సమేతంగా ఫ్రెండ్స్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని నేను ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇంకొకసారి ఒక్కరికి నేను గుర్తు చేస్తున్నాను, మీరు ఏ కష్టంతో ఈ డబ్బు, మీ కష్టార్జితంతో ఈ డబ్బుతో మీరు టికెట్ కొనుక్కుంటున్నారో, మళ్ళీ ఆ డబ్బు చివరికి అది సమాజ సేవా కార్యక్రమానికే ఉపయోగపడుతుందని నేను హామీ ఇస్తున్నాను. ఈ ప్రసంగం ముగిచే ముందు మరొక్కసారి ఈ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నిజం గెలవాలి అనే కార్యక్రమానికి ముందు, ఆ తర్వాత మీరు చాలా యాక్టివిటీస్, అంటే ముందు కన్నా కూడా తర్వాత చాలా యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతకుముందు ఎప్పుడు కూడా మీడియా ముందుకు కానీ లేకపోతే కనుక ఎక్కడ సభల్లో కూడా పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. అంటే ఈ చేంజ్ ఏ రకంగా చూడాలి మేడం? నిజం గెలవాలి అనే ఆ కార్యక్రమం నేను ముందర నిరాకరించాను. ఎందుకంటే ఐఎమ్ వెరీ పబ్లిక్ షై పర్సన్. నేనేదో నా ఆఫీస్ పని, అక్కడ ఏది మన అన్నదాతలతో జరుగుతున్న ప్రోగ్రాంలో నేను పాల్గొనేదాన్ని. అట్లాంటప్పుడు నేను ఒప్పుకున్న తర్వాత లేదు ఇది అవసరం అన్నప్పుడు నాకు కూడా అనిపించింది. ఎందుకంటే ఆ సమయంలో మా తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు ఒక పార్టీ, నమ్ముకున్న పార్టీ కోసం, వాళ్ళ కోసం, ప్రజల కోసం వాళ్ళు పడుతున్న ఇబ్బందులను చూసి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆ స్ఫూర్తితో నేను నిజం గెలవాలనే ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళాను.
అది తీసుకెళ్తూ ఉండేటప్పుడు ఆ ప్రయాణంలో నాకు సపోర్ట్గా ఉండింది ప్రజలు, అదే కాకుండా మా తెలుగుదేశం కార్యకర్తలు. నేను ఎప్పుడు అనుకోలేదు మా కార్యకర్తలు, ఎందుకంటే నేను ఎప్పుడు రాజకీయ రంగంలో నేను పాల్గొనలేదు. ఆ కార్యక్రమంలో నేను అనుకునేదాన్ని మా కార్యకర్తలు కొంచెం వెల్ ఎస్టాబ్లిష్డ్, బాగుంటారు, ఏదో వాళ్ళు ఇళ్ళు కానీ బిడ్డలు కానీ కుటుంబంతో అనుకున్నాను. కానీ మన కళ్ళతో మనం గ్రౌండ్ రియాలిటీస్ అనేది చూస్తే దట్ వాజ్ అమేజింగ్. ఇట్ రియలీ టచ్డ్ మై హార్ట్. నా హృదయాన్ని పిండేసింది. ఎందుకంటే అక్కడ కార్యకర్తలు వాళ్ళు వెరీ లో, అంటే వాళ్ళ కార్యక్రమం వాళ్ళు జస్ట్ లేబర్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళు పని ఆపుకుని ఒక పార్టీ నిలబెట్టడానికి వాళ్ళ నాయకుడు, నమ్ముకున్న నాయకుడు భార్యగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ కసితో ముందుకొచ్చి వాళ్ళకి ఏం అయినా పర్వాలేదు, మనం ఆవిడ్ని నడిపించాలని వాళ్ళ కళ్ళల్లో అది నేను చూశాను. అది నన్ను ముందుకి నడిపించింది. ఇప్పుడు కూడా అదే నాకు ధైర్యం ఇచ్చింది. ఎస్, ఐ హ్యావ్ టు స్టాండ్ అప్ అండ్ టాక్ ఫార్ ద పీపుల్ and for myself, to save Andhra Pradesh ani. And of course ఆ కార్యక్రమం తర్వాత మీడియా వాళ్ళు కూడా నాకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నా కార్యక్రమానికి అని. మీరు అందరూ వచ్చి పాల్గొంటున్నారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మేము అనుకుంది హెరిటేజ్ అవ్వచ్చు, మా ట్రస్ట్ అవ్వచ్చు, మీరందరూ మీ మీడియా తరఫున ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. మేడం, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సుదీర్ఘకాలం మీరు సేవ చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు అనేక వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా మీరు అండగా నిలబడుతున్నారు. కానీ కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక ఫోకస్ పెట్టి అక్కడ సుదీర్ఘకాలం మీరు పనిచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తరచుగా కుప్పంలో పర్యటిస్తున్నారు. కొంతమంది అంటూ ఉన్నారు కుప్పంలోంచి తర్వాత పోటీ చేయబోతున్నారు భువనేశ్వర్ గారు అని కొంతమంది సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉన్నాయి. ఆ ఆలోచన అయితే లేదండి. నేను మీకు చెప్పినట్టు నిజం గెలవాలనే ప్రోగ్రాం అప్పుడు కుప్పంకి వెళ్ళాను. అదే కాకుండా 4 సార్లు వాళ్ళ నాయకుడిని నమ్ముకుని ఆయన్ని ఎన్నుకున్నారు. అది గొప్పమైన విషయం. అఫ్కోర్స్ నేను చాలా పాల్గొంటున్నాను. ఏదో ఒకటి కుప్పంకి తిరిగి మా కుటుంబం చెయ్యాలి అనే ఆ ప్రయారిటీ మేము ముందుకు తీసుకెళ్తున్నాం. తప్పకుండా ఆ నియోజకవర్గం చాలా ముందుకెళ్ళాలి. ఎందుకంటే అది చాలా బ్యాక్వర్డ్ ఏరియా, అది చాలా రిమోట్గా ఉంటుంది ఆ నియోజకవర్గం. తప్పకుండా అది మా మనసులో పెట్టుకుని దానికి స్పెషల్ ఫోకస్ అనేది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు అది సీఎం గారి నియోజకవర్గం. మేడం, ఇప్పుడు మీరు కొత్తగా ఈ తలసేమియా సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇవి 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఏర్పాటు చేస్తారండి, లేదంటే ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేయబోతున్నారు? లేదండి, ఇది 2 రాష్ట్రాల్లో చేయబడతాం. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంది, కానీ అది చాలా చిన్న సెంటరు. అది 8 మందికి పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తున్నాం రోజుకి. అది చాలట్లేదు. 2 రాష్ట్రాల్లో ఈ థాలసీమియా సెంటర్స్ మేము తీసుకెళ్తాం. ఇప్పుడు అది వైజాగ్, హైదరాబాద్, తిరుపతి, తర్వాత రాజమహేంద్రవరంలో మా బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ తప్పకుండా ఈ బ్లడ్ బ్యాంక్స్ ఉండే ఈ సెంటర్స్లో తప్పకుండా ఈ థాలసీమియా సెంటర్స్ మేము ముందుకు తీసుకెళ్తాం. అదే కాకుండా ఏ డిస్ట్రిక్ట్లో, ఏ నియోజకవర్గంలో, ఏ స్టేట్లో ఇది అవసరమో తప్పకుండా ఆ స్టేట్లో ఈ థాలసీమియా సెంటర్స్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేస్తామండి. సార్, మీ క్వశ్చన్ వినపడలేదు. లేదండి, మా సింగర్స్ అందరూ స్టార్సే అండి. సో వాళ్ళందరూ చాలా గట్టిగా చేయబోతున్నారు. బట్ అందరు స్టార్స్ సాంగ్స్ అయితే పాడతాం. సో అంతే. సో బికాస్ ఇక్కడ స్టార్స్ ఎవరు ఉన్నారు? మా మ్యామ్ ఉన్నారు, పెద్ద స్టార్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇంకా
పెద్ద స్టార్. సో వీళ్ళందరూ ఉన్నారు, బాలకృష్ణ గారు వస్తున్నారు. సో ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ బిగ్గెస్ట్ షోస్ అండి ఎవర్ విజయవాడ విట్నెస్డ్. మ్యామ్, ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా కోసం చేస్తున్నారు ఈ ఈవెంట్. ఈ ఒక్క ఈవెంట్తోనే అయిపోతుందా, లేకపోతే కంటిన్యూస్గా ఇలాంటి డిసీజెస్ కోసం ఏమైనా కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ చేస్తారా? ఇట్లా స్టార్స్ సపోర్ట్ తీసుకుని వెళ్ళడం వల్ల కొంత పబ్లిక్లో కూడా కొంత అవేర్నెస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకేదన్నా ప్లాన్స్ ఉన్నాయా ట్రస్ట్ నుంచి చేస్తున్న కార్యక్రమాలు? ఇక్కడితోనే ఆగిపోదు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా పెద్దగా మేము తప్పకుండా ఇట్లానే మేము ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే దీంతో వచ్చిన ఫండ్స్ తిరిగి సమాజానికి ఉపయోగపడేలాగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తప్పకుండా ముందుకు తీసుకెళ్తుంది. అండ్ వీ విల్ కంటిన్యూ హ్యావింగ్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రోగ్రాం, పెద్ద ప్రోగ్రాము మేము చేయాలని నిర్ణయించుకున్నాము. తమన్ గారు, మీ షో అనగానే కొంచెం ఇంట్రెస్టింగ్గా వెరైటీగా ఉంటాయి. ఈరోజు అంటే విజయవాడలో జరిగే కార్యక్రమం కోసం ఏమైనా స్పెషల్గా డిజైన్ చేయడం కానీ, లేదా స్పెషల్ సాంగ్స్ ఏమైనా చేయడం కానీ, అంటే డోంట్ టెల్, ఇప్పుడే చెప్పారంటే ఎవరు షోకి రా, అంత సీక్రెట్గా ఉంచి. అది చాలా పొలిటికల్ నుంచి కొంచెం సెట్రికల్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. స్పెషల్గా అంటే ఏం లేదు, సంథింగ్ ఎవ్రీ షోకి అంటే ఎవ్రీ సినిమాకి మనం ఎలా ఒక్కొక్క స్టెప్ తీసుకెళ్తామో లాస్ట్ ప్రీవియస్ షో నుంచి ఈ షో ఎంత కొత్తగా చేయాలనేది, ఎంత ఫ్యూచరిస్టిక్గా షో చేయాలనేది ఆలోచిస్తున్నాం. బట్ ఐ థింక్ దిస్ షో విల్ బీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ డెఫినెట్గా. అండ్ నేను చెప్పేది బికాస్ నేను కమర్షియల్గానే చూడట్లేదు, అంటే మేబీ ఐఎమ్ థింకింగ్ ఇట్ వెరీ పర్సనల్. నా హార్ట్కి ఎంత హ్యాపీ చేయగలమో I'm doing it like that. So I just want to make my heart happy. So I'm not thinking నా దగ్గర ఏం క్యాల్కులేషన్స్ ఏం లేదు. I'm just going with so much of happiness to the stage. తమ్మన్ గారు, మీరు క్యాల్కులేట్ చేస్తే you won't have agreed to do this show free. No ma'am. No ma'am. And so it's just going with crazy happiness. And మా టీమ్ కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. లాస్ట్ 15 డేస్గా రాత్రి పగళ్ళు they are working very hard with the song lists and fireworks, stage shows and too much, and it's going to be really really big actually. Yeah. తమన్ గారు, yes, బాలకృష్ణ గారు పర్ఫార్మెన్స్ ఉంటుందా? పర్ఫార్మెన్స్ బాలకృష్ణ గారు కూడా వస్తున్నారు అంటే పర్ఫార్మెన్స్ అంటే ఏం చేయాలి ఆయన చెప్పండి, నేను సార్ని అడుగుతాను. ఆయన పాడాలా? ట్రై చేస్తాను, డెఫినెట్గా ట్రై చేస్తాను. తమన్ గారు, మీరు అఖండ సినిమా చేశారు, అలాగే మొన్న డాకు మహారాజ్ చేశారు. ఆయనతో చేసిన జర్నీ మిమ్మల్ని ఈ ట్రస్ట్కు తీసుకొచ్చిందా, లేకపోతే ఈ ట్రస్ట్ మీద ఉన్నటువంటి వీళ్ళు చేస్తున్న సోషల్ సామాజిక బాధ్యతగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల పట్ల మీరు అట్రాక్ట్ అయ్యి మీరు ఈ కార్యక్రమాన్ని ఫ్రీగా చేస్తున్నారు? డెఫినెట్గా వీళ్ళు చేసే ఈ ట్రస్ట్ చేసే విషయంగా మాత్రమే అండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను చాలా డార్క్లో చాలా విషయాలు చేస్తాను ఫర్ ద ట్రస్ట్, బయట చెప్పుకోను. అది యాక్చువల్లీ నాకు అది చాలా ఐ ఫీల్ సో ఇది అయ్యో మనం ఇంత వీళ్ళకి చేస్తాం అది చేస్తామో నాకు చెప్పడం, మా వాళ్ళకి కూడా చెప్తాను ఎవరికి చెప్పొద్దు, మనం సైలెంట్గా చేయాలి అని ఆలోచిస్తాను. బట్ ఇది నాకు ఈ ట్రస్ట్ నుంచి ఫస్ట్ టైం నేను చేసే షో అనమాట నా లైఫ్లోనే, నా క్యారియర్లోనే. సో ఇది నాకు పోస్ట్ కోవిడ్ అప్పుడు నేను మనప్పుడు మీకు స్పీచ్ ఇచ్చినప్పుడు పోస్ట్ కోవిడ్ నేను చాలా రెస్పాన్సిబుల్ అయిపోయాను. అంటే ఎవరు బాధపడుతున్నా చూడలేకపోతున్నాను, పెద్దవాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తుంది, ఏదో ఓల్డేజ్ హోమ్ కట్టాలనిపిస్తుంది ఫ్యూచర్లో, ఏదో కొన్ని డిఫరెంట్ అయిన థాట్స్ వస్తుంది లైఫ్లో, మంచి థాట్స్ వస్తున్నాయి. సో ఆ మేనిఫెస్టేషన్లో వచ్చిన ఈ ఆపర్చునిటీని నేను 1% కూడా వదులుకోకూడదు అనుకున్నాను. సో ఇది ఈ ట్రస్ట్ మూలంగా వీళ్ళు చేసే కార్యక్రమాలకి కలిగిన ఒక ఇంట్రెస్ట్ అండి. బాలయ్య గారి ఇన్స్పిరేషన్ కూడా ఉందండి అందులో. బాలయ్య గారు మాకు ఇన్స్పిరేషన్ కాదు. సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ బాలకృష్ణ గారు అండి. ఆయన వెనకాల ఎంత చేస్తారో మీకు తెలియదు. ఆయన క్యాన్సర్ హాస్పిటల్కి కానీ వాట్ ఎవర్ హీ డస్ ఇస్ ఫర్ దిస్ కాన్స్టిట్యూషన్ కానీ రాత్రి పగళ్ళు కష్టపడి ఆయన ఒక తెర వెనక ఉండే హీరో కాదు, తెర ముందు ఉండే ఒక హీరో కూడా అతను. ఆయన చాలా వెరీ 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 బిగ్ ఇన్ డూయింగ్ సో మచ్ ఆఫ్ సోషల్ సర్వీస్ అండి. మేడం భువనేశ్వరి గారు, మేడం హియర్ మ్యామ్, రాజేష్ RTV మేడం. అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పడడానికి ఇంతకుముందు చెప్పినట్టే ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కారణం. కానీ మీకు పర్సనల్గా ఒక ఇన్సిడెంట్, ఏదైనా సంఘటన ద్వారా స్ఫూర్తి పొంది ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందా, లేకపోతే ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? ఈ ట్రస్టు చంద్రబాబు నాయుడు గారు సమాజం కోసం ఆయన నిర్మించారు. అండ్ నాకు ఎవరైనా ఒక బాధ్యత ఇచ్చినప్పుడు నేను వెనక ముందు ఆలోచించను.
నా ఫోకస్ అంతా ఆ బాధ్యత మీదే ఉంటుంది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎట్లా మేనేజింగ్ ట్రస్టీ చేసి నాకు ఆ బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యత అనేది నేను నిర్వహించాలి, ముందుకి తీసుకెళ్ళాలి అనే ఆ బాధ్యత గల వ్యక్తిగా నేను ఈ బాధ్యత వేసుకుని ముందుకు తీసుకెళ్తున్నాను. అట్లానే బ్లడ్ బ్యాంక్స్కి నా విజిట్స్ అప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఈ థాలసీమియాతో బాధపడే పిల్లల్ని ఎస్పెషల్లీ వాళ్ళు పడే బాధలు కానీ తర్వాత అది నన్ను కదిలిచ్చింది. అదే కాకుండా మేము చల్లపల్లి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కింద పేద పిల్లలకి అనాథ పిల్లలకి ఒక స్కూల్ మేము నడుపుతున్నాం. దాంట్లో దగ్గర దగ్గర 368 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చే ప్రేమ అభిమానం, దట్ ఈస్ ద వన్ విచ్ ఈజ్ మేకింగ్ మీ గో ఫార్వర్డ్. ఇంకా ఏదో నేను చెయ్యాలి, వాళ్ళ ముఖంలో ఆ సంతోషం అనేది చూడాలని ఆ ధ్యాసతోనే నేను ఈ సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాను. తమన్ గారు మీకు క్వశ్చన్, మీ బాలయ్య గారితో వరుసనే అఖండ, మా వీరసింహారెడ్డి, తర్వాత భగవంత్ కేసరి, రీసెంట్గా డాకు మహారాజ్, నెక్స్ట్ అఖండ 2, మళ్ళీ గోపిచంద్ మల్లేని గారి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు ఎస్ఎస్ తమన్ కాస్త నందమూరి తమన్ అయిపోయారు. అదేమన్నా కొంత ప్రెషర్ అనిపిస్తుందా? ఎందుకంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ప్రతి సినిమాకి, అదేమన్నా ప్రెషర్ అనిపిస్తుందా? ప్రెషర్గా తీసుకుంటే ప్రెషర్, బట్ అది ప్లెజర్ కూడా ఇస్తుంది కదా. సో ఇట్స్ ఓకే, ఇట్స్ బ్యాలెన్స్. మన హెడ్లో ఎలా తీసుకుంటాం అనే బట్ట. సో ఐఎమ్ బ్యాలెన్సింగ్ ఇట్ నైస్. మేడం ఈ క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి హైదరాబాద్లో పేషెంట్లు ఎక్కువ మంది వస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి చంద్రబాబు గారు సీఎం గారు ఉన్నారు కదా, ఇక్కడ కూడా ఒకటి క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసే ప్రక్రియకు ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ బాలకృష్ణ గారు కానీ ముందడుగు వేస్తారా? మేము హాస్పిటల్స్ వరకు మేము ఆలోచించలేదు మా ట్రస్ట్ తరఫున. ఎందుకంటే దీనికి చాలా డబ్బులు, ఏదైనా ముందుకు తీసుకెళ్లాలంటే డబ్బు అనేది చాలా అవసరం. మా ట్రస్ట్ అయితే ఇప్పటి వరకు మేము ఆలోచించలేదు. అండ్ అఫ్ కోర్స్ బసవరామ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు నాకు తెలిసింది ఆయన ఆ ఇన్స్టిట్యూట్కి ల్యాండ్ ఇచ్చారని. తప్పకుండా నేను అనుకుంటున్నాను బాలకృష్ణ గారు ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన నిర్వహిస్తారని. మేడం చాలా ఓన్లీ తలసీమియా కాకుండా చాలామంది పిల్లలు చాలా సమస్యతో బాధపడుతున్నారు మేడం. మీరు తలసీమియాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఈ థాలసీమియా అనేది మీకు చెప్పినట్టు చాలామంది ఆలోచన రాదు ప్రజలకి దట్ మనకి థాలసీమియా ఉందని. అది ఫస్ట్ మనకి ఊపిరి పీల్చుకోలేదా లేదా బ్లడ్ డ్రాప్ అవుతుంది ఎంత హెల్ప్ తీసుకున్నా అనుకున్నప్పుడు మనం వేరే టెస్టులు చేయించుకుంటాం. కానీ ప్రతి ఒక్కళ్ళు నేను కోరుతున్నాను, తప్పకుండా మీరు అందరూ ఇవన్నీ ఎదుర్కొనేటప్పుడు ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితికి వచ్చినప్పుడు మీరు అందరూ తప్పకుండా థాలసీమియాకి సెపరేట్ టెస్టులు ఉంటాయి, అవి మీరు తీసుకోవాలి. అదే కాకుండా మెయిన్గా మీకు చెప్పినట్టు బ్లడ్ బ్యాంక్స్ విజిట్ అప్పుడు ఆ చిన్నారులు వచ్చి ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళు ఎట్లా ఉంటారో వాళ్ళని చూస్తే కూడా చాలా బాధగా ఉంటుంది. అందుకే మేము స్పెషల్గా ఈ థాలసీమియా డ్రైవ్ అనేది ఎస్పెషలీ ఫర్ చిల్డ్రన్ అనేది మేము పిల్లలకని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందులో మేడం మీరు సీఎం గారు సతీమణి, మీరు అనుకుంటే గవర్నమెంట్ నుంచే పూర్తి సపోర్ట్ చేయగలరు. అసలు ఇట్లా ఎందుకు ప్లాన్ చేశారనేది? అట్ ది ఎండ్ ఐఎమ్ భువనేశ్వరి. పదవులు వస్తాయి వెళ్తాయి, అది నాకు ఇంపార్టెంట్ కాదు. మెయిన్ ఇవన్నీ చేపట్టాలంటే ఐ హ్యావ్ టు స్టాండ్ ఆన్ మై లెగ్స్. నాకు ఇష్టం ఉండదు చంద్రబాబు నాయుడు గారిని ఏది అడగను, ఆయన అడిగినా కూడా ఇచ్చే వ్యక్తి కాదు. ఆయన ట్రస్ట్కి హెరిటేజ్ కంటే ఎమ్మటే ఆయన అనేది నో, ఐ విల్ నాట్ గివ్ ఇట్. మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీరు చేయండి. ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నారని కూడా అడగట్లేదు, భయం అనుకుంటా. నేను ఏమన్నా ఆయన దగ్గర నుంచి డొనేషన్ అడుగుతానేమో. ఆయన ఒకటే అన్నాను, ఐఎమ్ ప్లానింగ్ టు డూ దిస్ మ్యూజికల్ నైట్ అనేది నేను
ఆలోచించాను, ముందుకు తీసుకెళ్తానంటే వెరీ గుడ్, యూ క్యాన్ డూ ఇట్, యూ విల్ డూ ఇట్ అనేది ఒకటే ఆయన అన్నారు. నేను కూడా ఎప్పుడు ఆయన్ని ఐ డోంట్ స్ట్రెస్ హిమ్ అవుట్ ఇన్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఫర్ ద ట్రస్ట్ ఆర్ ఫర్ హెరిటేజ్. మేడం మ్యూజికల్ నైట్కి వచ్చేవారు మేడం మేడం మ్యూజికల్ నైట్కి వచ్చేవారు ఎవరైనా సరే టికెట్ కొనాల్సిందే అన్నారు. అయితే సీఎం చంద్రబాబు గారికి టికెట్ మీరు కొంటారా, ఆయన కొనుక్కుంటారా మేడం? అంటే ఆయన చాలా సభల్లో చెప్పారు, నాకు ఏది కావాలన్నా భువనేశ్వర్ గారే వాళ్ళ దగ్గరే మేము అమౌంట్ తీసుకుంటానన్నారు. దీన్ని బట్టి మీరు చెప్పండి మేడం. మాకు టికెట్ ఆయనే కొన్నారండి. మా 6 మందికి ఆయన అకౌంట్ నుంచి 6 లక్షలు ఇచ్చి 5 మందికి 6 లక్షలు ఇచ్చి ఒక టేబుల్ అనేది ఆయన ఆల్రెడీ కొనేశారు ఫ్రమ్ హిస్ పర్సనల్ అకౌంట్. చాలా హ్యాపీ. నువ్వు కొన్నావా లేదా టికెట్? ముందర మీడియా వాళ్ళకి చెప్పాలి, మీరు అందరూ ఎవరైనా సరే నథింగ్ కమ్స్ ఫ్రీ, ఎస్పెషలీ ఇన్ దిస్ షో. ఆఖరికి మా సిఓ సిఎఫ్ఓ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి వెనకాల వచ్చే పిఏలు అందరికి కూడా నేను హెచ్చరిస్తున్నాను, ప్లీజ్ బై అ టికెట్ అండ్ కమ్ బిహైండ్ యువర్ సీఎం. మీరు ఆ టికెట్ లేకపోతే మిమ్మల్ని కూడా నేను లోపలికి రానివ్వనని వాళ్ళకు కూడా చెప్పానండి. మీ హెచ్చరించడం చాలా స్వీట్గా ఉంది మ్యామ్. మేడం మేడం అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా మేడం? మేడం ఒకవైపు హెరిటేజ్. ఎస్ అండి, నేను ఆయనకి ఫోన్ చేసి ఆయన్ని నేను ఇన్వైట్ చేశాను. సో ఐఎమ్ షూర్ ఆయన తప్పకుండా వస్తారని నేను అనుకుంటున్నానండి. మేడం హెరిటేజ్, రెండోది ఎన్టీఆర్ ట్రస్ట్, మూడోది గృహిణిగా ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు మేడం? మనిషి అనుకుంటే ఏమన్నా చేయగలరండి. నాకు టైం లేదు అనుకుంటే టైం ఉండదు. ఎస్, నాకు టైం ఉంది, నేను చేయగలను అనుకుంటే ఆ డోర్స్ అట్లానే ఓపెన్ అవుతాయి. మనకి టైం ఉంటుంది, ప్రతి దానికి టైం అనేది ఉంటుంది. లేదు అంటే ఇట్ విల్ బీ క్లోజ్డ్, నేను చేయలేను, ఐఎమ్ టైర్డ్, ఐఎమ్ స్ట్రెస్డ్ అవుట్ అనుకుంటే తప్పకుండా ఆ విల్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో యూ షుడ్ హ్యావ్ ద విల్, ద వే విల్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్. అది నేను నమ్ముతానండి. మేడం ఇటీవల చాలామంది పిల్లలతో మీరు ఇంటరాక్ట్ అయ్యారు, అటు కుప్పంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో, అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఎక్కడన్నా ఈ తలసేమియా పిల్లలతో మీరు తారసపడ్డారా? దాంతో ఇన్స్పిరేషన్ ఏమన్నా తీసుకున్నారా? థాలసీమియా అనేది నేను ఎక్కువగా అనంతపూర్లో చూశానండి. ఇది తప్పకుండా అక్కడ కూడా అడిగారు, వాళ్ళకి తెలుసు మేము థాలసీమియా బ్లడ్ బ్యాంక్స్ అనేది మేము ముందుకు తీసుకెళ్తున్నాం, నడుపుతున్నామని. వాళ్ళు అక్కడ కూడా అడిగారు, కొంచెం థాలసీమియా పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ బాధితులు, మీరేమన్నా వాళ్ళకి చేయండి అంటే తప్పకుండా వాళ్ళందరినీ అక్కడ హైదరాబాద్లో ఉన్న మా థాలసీమియా సెంటర్స్కి రమ్మని వాళ్ళని ఆహ్వానించాం. తప్పకుండా మేము అక్కడ కూడా పెట్టాలి ఈ థాలసీమియా సెంటర్ అనేది, తప్పకుండా ఆలోచన అనేది అయితే ఉందండి. తప్పకుండా ఎక్కడ అవసరమో, ఎక్కడ ఎక్కువ మంది పేషెంట్స్ ఉన్నారో, ఈ థాలసీమియాతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో అక్కడ తప్పకుండా ఈ సెంటర్స్ అనేది మేము ఓపెన్ చేస్తాం. మేడం అంటే సీనియర్ ఎన్టీ రామారావు గారు పుట్టిన నిమ్మకూరు గ్రామానికి సంబంధించిన విషయంలో ఏమైనా చేయబోతున్నారంటే, కొంత అక్కడ ప్రజలకు సంబంధించి కానీ లేకపోతే అక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేయబోతున్నారు భవిష్యత్తులో నిమ్మకూరు గ్రామం? ఆల్రెడీ లోకేష్ ఆ నిమ్మకూరు గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నాడు. చాలా చాలా కార్యక్రమాలు అక్కడ చేశారు. తప్పకుండా ఇంకా ముందు కూడా నిమ్మకూరుని మేము ఎప్పుడూ మర్చిపోము. మా చిన్నప్పుడు మా సెలవులన్నీ అక్కడే గడిపాము. తప్పకుండా నిమ్మకూరుకి మేమేం చేయగలమో తప్పకుండా అది మేము తప్పకుండా కుటుంబంగా మేము తప్పకుండా చేస్తామండి. మేడం ఈ 2 రాష్ట్రాల్లో అసలు ఎంతమంది తలసీమియా బాధితులు ఉన్నారనే మన ముందస్తు డేటా తీసుకున్నారా? ఇప్పుడు మీరు ఈవెంట్ చేయడం ద్వారా వచ్చే మనీతో వాళ్ళందరికీ అది సరిపోతుందా లేదని ఏమైనా ఒక డేటా ఏమైనా ఉందా మేడం? తప్పకుండా డేటా అనేది ఉందండి. యావత్ భారత్ మన ఇండియాలో 60-70 వేల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. దాంట్లో 10% మన ఆంధ్రప్రదేశ్లోనే, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. ఈ డేటా అనేది ఉంది. అదే కాకుండా దీనికి రీసెర్చ్ కూడా జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు ఈ రీసెర్చ్ సెంటర్స్ కూడా పెట్టాలి అనేది కూడా మేము అనుకుంటున్నాం. తప్పకుండా
ఈ రీసెర్చ్ సెంటర్ మీ అందరికీ తెలుసు, R&D సెంటర్ ఇస్ వెరీ చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అయినా కూడా వచ్చిన డబ్బుతో ఈ సెంటర్స్ ఎంతవరకు మేము R&D సెంటర్ అనేది ఏ స్థాయికి తీసుకెళ్తాము అది వేరే విషయం. తప్పకుండా వీ విల్ స్టార్ట్ అన్ R&D సెంటర్ ఫర్ ద థాలసీమియాతో బాధపడుతున్న వ్యక్తులకి.